దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని మరిన్ని సేవలు చేసే విధంగా కృషి చేస్తామని, కంటి సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ పెనుబోయిన మహేష్ బాబు అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన దెందులూరులో మెగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని శుక్రవారం స్థానిక లైబ్రరీ ప్రాంగణంలో మహేష్ బాబు ఇంటి వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో కంటి సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని గమనించి రవికిరణ్ కంటి ఆసుపత్రి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రవికిరణ్, డాక్టర్ హేమలత వారి సిబ్బందితో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించామన్నారు. ఈ శిబిరంలో మధుమేహం, బీపీ పరీక్షలు నిర్వహించి కంటి సంబంధిత వ్యాధులకు కంప్యూటర్ విధానంలో పరీక్షలు చేసి దీర్ఘదృష్టి, అశ్వదృష్టి లోపాలను గుర్తించి తగిన వైద్య పరీక్షలు నిర్వహించారని చెప్పారు. 76 మందికి శస్త్రచికిత్సల అవసరం నిమిత్తం తగు చర్యలు తీసుకున్నారని, 127 మందికి కళ్లజోళ్లు పంపిణీ చేశారని తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కొనసాగిన ఈ శిబిరంలో అనేక మంది ప్రజలు కంటి సంబంధిత వ్యాధులపై తగు సంరక్షణ, వైద్య నిపుణులు సలహాలు, సూచనలు పొందారు. ప్రముఖ వైద్య నిపుణురాలు డాక్టర్ హేమలత మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తపనతో పెనుబోయిన మహేష్ బాబు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని అన్నారు. సొసైటీ ప్రెసిడెంట్ గారపాటి కొండయ్య చౌదరి మాట్లాడుతూ మహేష్ బాబు అనేక సేవలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దెందులూరు తహసీల్దార్ పి సుమతి, ఎస్ఐ శివాజీ, హాస్పిటల్ కమిటీ చైర్మన్ కలపాల శ్రీహరి, ఇప్పులి వెంకటేశ్వరరావు, సంపంగి తిలక్, గ్రామ పార్టీ అధ్యక్షులు కేటీవీ భాస్కర్, దెందులూరు గ్రామ సర్పంచ్ తోట ఏసమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు పెనుబోయిన శేషరత్నం, వేమూరి మురళి, మాజీ ఎంపీటీసీ సభ్యులు ఎస్కే జహీర్, మన్నెం స్వామి, మేడిద రీతివి, కూరపాటి కిషోర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సేవలు అందించడం జరుగుతుంది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ క్యాంపులో మందులు ఎవరికైనా అవసరమైతే మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మరి కంటి పరీక్షలు అన్నీ చేసిన తర్వాత వారికి ఏదైనా సర్జరీ కనుక పడితే మరి సర్జరీకి ఫ్రీగా చేస్తారు. ఏదైనా గ్లాసు ఒక 2000-3000 రూపాయలు అయితే ఆ గ్లాసు వరకు అమౌంట్ తీసుకుంటారు తప్ప సర్జరీ కూడా మరి ఫ్రీగా చేస్తా అని చెప్పి డాక్టర్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే మీకు కళ్ళజోడు కూడా మరి 50% రాయితీలతో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కళ్ళజోడు కూడా ఈ రోజే మరి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకేమైనా పెద్ద సమస్యలు ఉంటే కనుక మరి డాక్టర్ గారు హాస్పిటల్ రిఫర్ చేస్తారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మరి సేవలు కూడా ఎంతో చక్కగా మరి డాక్టర్ గారు అతి తక్కువ టైంలోనే ఎక్కువ పేరు సంపాదించుకోవడం జరిగింది. అలాగే మరి డాక్టర్ గారి సేవలు మా దెందులూరు గ్రామానికి ఇంకా ఎక్కువగా ఉపయోగించుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. అలాగే మన ప్రజలు కూడా ఎక్కువ మంది ఈరోజు మరి రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ మరోసారి మరి రవికిరణ్ కంటి ఆసుపత్రి డాక్టర్ గారికి, మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొండయ్య గారు మాట్లాడు. కొండయ్య గారు చెప్పండి. మేడం చెప్తారు. మేడం చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దెందులూరు గ్రామంలో రవికిరణ్ కంటి ఆసుపత్రి వారి ద్వారా మా పెనుబోయిన మహేష్ యాదవ్ మంచి ప్రోగ్రాం చేపట్టారు. గతంలో కూడా అనేక మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. మా మహేష్ చిన్న వయసు నుంచి కూడా అందరికీ మనం సర్వీస్ చేసే ఆలోచన గల మనిషి. ఇలాంటి కార్యక్రమం మన మహేష్ చేయాలని మా సహకారం ఇప్పుడు ఉంటుందని చెప్తున్నాం. డాక్టర్ గారు ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. రవికిరణ్ కంటి ఆసుపత్రి తరఫున ఈరోజు మరి మహేష్ గారు క్యాంప్ కండక్ట్ చేయడం అనేది జరిగింది. ఆయన చిన్న వయసు అయినా కానీ పెద్ద మనసుతో ఇంత మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారంటే ప్రజలందరి కోసం నిజంగా ఆయనకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంత చిన్న వయసులో ఆయన దేవుడు ఇంత మంచి మనసు ఇచ్చినందుకు కూడా మీరందరూ కూడా అదృష్టం చేసుకున్న వాళ్ళు, ఇలాంటి వ్యక్తిని అందరికీ దొరికినందుకు. అలాగే మన హాస్పిటల్ తరఫు నుంచి కూడా ఆయన చెప్పినట్టు ఆ సేవలన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడి నుంచి అన్న రిఫర్ చేసి అక్కడికి వచ్చి చూపించుకోవాలంటే వాళ్ళకి చాలా తక్కువ ఖర్చుతో కూడా ట్రీట్మెంట్ అయ్యేలాగా మేము చూస్తాము తప్పనిసరిగా హాస్పిటల్ తరఫున. ఇంకేమైనా సేవలు కావాలన్నా కానీ, ఇంకేమైనా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని చక్కగా ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. అందరినీ కూడా చక్కగా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. మీకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లము రాదు. తప్పనిసరిగా మీరు అందరూ కూడా వచ్చి అవసరమైన వాళ్ళందరూ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. సర్పంచ్ గారు